యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ మోడలింగ్ లాంటివి మళ్ళాంటి వాళ్ళు చేయకూడదని చెప్పాం కదమ్మా. చెప్పిన మాట వినాలి కదా. సారీ మావయ్య, నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మీకు చెప్తే నన్ను మోడలింగ్ చేయనివ్వరని సీక్రెట్ గా వెళ్ళానత్తయ్య. ఐఎమ్ వెరీ సారీ. ఏంటి సారీ? మేమంటే నీకు లెక్కలేదా? ఎంత ధైర్యం ఉంటే సీక్రెట్ గా వెళ్ళి మోడలింగ్ చేసి వస్తావు? తెలియక చేసినట్టుంది అఖిల్. మళ్ళీ చేయనని చెప్తుంది కదా, ఈసారికి క్షమించి వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఇప్పుడు ఇది చేసింది, రేపు ఇంకోటి చేస్తుంది. అయినా ఇలాంటి ఫ్యామిలీలోకి వచ్చి అలాంటి పనులు చేయడం ఏంటి? మోడలింగ్ చేయడం తప్పు కాదు నాన్న, కానీ ఇంట్లో చెప్పకుండా చేయడమే తప్పు. దీన్ని ఒక ఫస్ట్ టైం మిస్టేక్ లాగా ఎక్స్క్యూజ్ చేసేయండి. అవును అఖిల్, హారిక మళ్ళీ ఆ తప్పు చేయదు. ఆ గ్యారంటీ లేదు వదినా. తను ఏదైనా చేస్తుంది, తన నమ్మడానికి లేదు. లేదండి, నేను మోడలింగ్ మానేశాను, మళ్ళీ వెళ్ళను, ప్రామిస్. మళ్ళీ మోడలింగ్ చేయనని ఒట్టు పెట్టింది కదరా, వదిలేచ్చు కదరా. ఈ రోజు ఇది, రేపు ఇంకోటి. ఒక కోడలేమో ఇంటికొచ్చిన గెస్ట్ల ముందు ఇంటి పరువు తీస్తుంది, పోలీస్ స్టేషన్కెళ్ళి కుటుంబ పరువుని బజార్కి ఈడ్చింది. ఇంకో కోడలింట్లో చెప్పకుండా మోడలింగ్ చేసి పేపర్కెక్కుతుంది, టీవీలో కూడా కనిపించి పరువు మర్యాద మంట కలుపుతుంది. మనింటికి కోడళ్ళొచ్చారో లేక శత్రువులొచ్చారో అర్థం కావడం లేదు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అసలు దాన్ని ఇంట్లో ఉండనివ్వకూడదమ్మా. పుట్టింటికి పంపించేస్తే బాగా బుద్ధొస్తుంది. అఖిల్, తొందరపడక అఖిల్. హారిక అంత పెద్ద తప్పేం చేయలేదు. సారీ అన్నయ్య, ఇది ఏ తప్పో నాకు తెలియదు కానీ ఇలాగే వదిలేస్తే మాత్రం ఇంకా ఎన్నో పెద్ద పెద్ద తప్పులు చేస్తుంది. ఇంటి పరువు, గౌరవం, మర్యాద నాశనం చేస్తుంది. అందుకే ఇప్పుడు దానికి బుద్ధి రావాల్సిందే. పద, బయటికి నడు, ఇంటికెళ్ళు. ఇక్కడుండే అర్హత నీకు లేదు. పద. రే అఖిల్, ప్లీజ్. రే అఖిల్, అఖిల్ 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 వద్దు అఖిల్, నా మాట విను. హారిక, 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 అయ్యో హారిక, అయ్యో ఎవరు రాకండి రాకండి రాకండి. హారిక, ఏమైందా నీకు? ఒరే అఖిల్, ఎంత పని చేసావురా? బంగారం లాంటి పిల్ల ఒలుకు పలుకు లేకుండా పడిపోయిందే. ఓరి దేవుడా, ఈ అమాయకురాల్ని ఏం చేసావు దేవుడా? అయ్యో అయ్యో. హారిక, కళ్ళు తెరవమ్మా. హారిక, 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 కళ్ళు మూసుకోవే, కళ్ళు మూసుకో. కళ్ళు తెరవే, కళ్ళు తెరవే. హారిక, కళ్ళు తెరవమ్మా. హారిక, హారిక, కళ్ళు తెరవే, కళ్ళు తెరవే. ఏమైందా నీకు? అయ్యో అయ్యో, ఏమైందా నీకు? ఏమైందా నీకు? అయ్యో అయ్యో. హారిక, లేమ్మా. హారిక, అఖిల్ త్వరగా వెళ్ళి ఏం కాదన్నయ్య. డాక్టర్ని ఎందుకు పిలవట? ఆగబి.
అన్నయ్య వదిన మీరు తాతయ్య నానమ్మ కాబోతున్నారు. ఒరే అఖిల్, నువ్వు తండ్రి కాబోతున్నావురా. హారిక నెల తప్పింది. నేను నిలతప్పడం ఏంటి? అమ్మా హారిక, హారిక ఏమే పావని, వెళ్ళి మంచినీళ్ళు తీసుకుంటావే, వెళ్ళు. అలాగే పిన్ని. అమ్మా హారిక, నువ్వు తల్లి కాబోతున్నావే. హారిక పిన్ని ఇవిగోండి. హారిక, 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 మెలగలేమ్మా, మెలగలేమ్మా, మెలగలేమ్మా. నువ్వు తల్లి కాబోతున్నావు హారిక. నీకు బుజ్జి పాపో బాబో పుట్టబోతున్నాడు. నిజంగానే. ఇదిగో వెళ్ళు, ముందు మీ అత్తయ్య మావయ్య కాళ్ళ మీద పడవే. వెళ్ళువే, వెళ్ళు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకో, వెళ్ళు. కంగ్రాట్స్ రా. చల్లగా ఉండమ్మా. లే. కంగ్రాట్స్ అఖిల్. ఒరే అఖిల్, కంగ్రాట్స్ రా. చల్లగా ఉండు. కంగ్రాట్స్. మన ఇంట్లో బుజ్జోడు రాబోతున్నాడు. కంగ్రాచులేషన్స్ హారిక. థ్యాంక్స్ బావ గారు. కంగ్రాట్స్ అఖిల్. థ్యాంక్ యూ వదినా. హారిక కంగ్రాట్స్. థ్యాంక్స్ అక్క. హారిక అదృష్టవంతురాలు. నేను కూడా తల్లిని కాబోతున్నా కూడా ఆ విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. నా బంగారమే. హారిక తప్పుల్ని క్షమించేసేయండి. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ ఇంటికి ఇంకొక వారసురాలు రాబోతున్నారు. అందరం హ్యాపీగా ఉండాలి. ఈ హ్యాపీ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. వసు గారు, పావుని వదిన వంట పనులు చూసుకుంటుంది. మీరు హారిక పనులు చూడాలి. తనకి ఏం కావాలో దగ్గరుండి అన్నీ మీరే చూసుకోవాలి. రామా హారిక, కాసేపు రెస్ట్ తీసుకుందు గాని ఇప్పుడు నీకు విశ్రాంతి చాలా అవసరం. పద 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 పద, మెల్లగా పద. జాగ్రత్త రామా, హారిక. రా. అయ్యో, తను మీరే మెల్లగానే. జాగ్రత్తగా చూసుకోవాలి. రోవే రో. ఏంటండి నాకు రాని ప్రెగ్నెన్సీ వచ్చిందని అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పుండకపోతే నీ తలపై పెద్ద బంటరాయి పడేది. నువ్వు మోడలింగ్ చేశావని మీ అత్తయ్య మావయ్య నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేవారు. అఖిల్ నీకు విడాకులు ఇచ్చేవాడు. నీ జీవితం సర్వనాశనం అయిపోయేది. ఇంటి పరువు గౌరవం మర్యాద నాశనం చేస్తుంది. అందుకే ఇప్పుడు దానికి బుద్ధి రావాల్సిందే. పద, బయటికి నడు. ఇంటికెళ్ళు. ఇక్కడుండే అర్హత నీకు లేదు. పద. అవునా ఆంటీ, టైంకి సేవ్ చేశారు. లేదంటే నిజంగానే నా లైఫ్ స్పాయిల్ అయ్యేది. అఖిల్కి ఇంటికి దూరం అయ్యేదాన్ని. అందుకే అబద్ధం చెప్పి నేను కాపాడాను. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. పైగా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. కానీ ఈ అబద్ధాన్ని మెయింటైన్ చేయడం ఎలా ఆంటీ? ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది కదా, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఆ పరిస్థితి వచ్చే వరకు మనమెందుకు ఆగుతామే? ఇప్పుడు ఒక గండ నుంచి గట్టెక్కడానికి రాని కడుపుని వచ్చిందని చెప్తాం. 2 రోజులాగి ఏదో ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి కడుపు పోయిందని ఇంకో అబద్ధం చెప్దాం, అంతే. ఈ రోజు ఆనందపడ్డవారే రేపు కాసేపు బాధపడతారు. ఆ తర్వాత అంతా మర్చిపోతారు. మీరు సూపర్ ఆంటీ. మీ బ్రెయినే బ్రెయిన్. మీకు మాత్రమే ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి? అనుభవంతో పండిపోయానే. కలర్ వేసి కవర్ చేస్తున్నాను అంతే.
ఆంటీ ఆ, బ, బ, ఆ, 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 ఆ? ఏంటి ఆ, ష్, ష్. మనం మాట్లాడుకున్నదంతా వినేశాడంటావా? విన్నట్టే ఉన్నాడా ఆంటీ? వచ్చేటప్పుడు డోర్ క్లోజ్ చేయలేదా? ఊరికి మోసొచ్చాను ఆంటీ. హారిక ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ హారిక. హారిక ఐఎమ్ సో హ్యాపీ హారిక. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఎంత మంచి న్యూస్ చెప్పావే. థ్యాంక్ యూ. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. గాల్లో తేలినట్టుగా ఉంది. ఐ లవ్ యూ రా బంగారం. ఇందాక నీతో హార్ష్ గా బిహేవ్ చేసినందుకు సారీ. నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అయ్యో ఒరేయ్, చిన్నడా. దింపు. మెల్లగా. ఆ. ఇప్పుడే కదరా గుడ్ న్యూస్ తెలిసింది, అలా తిప్పకూడదు. లేలే. అయినా ఇంత మంచి న్యూస్ నువ్వు చెప్పాలి కానీ దీంతో చెప్పావా? నువ్వు చెప్పుంటే బాగుండేది కదా. సర్లేరా, మీ మధ్య నేనెందుకు, నేను వెళ్తానులే. వెళ్ళు. నీకు ఏదో గిఫ్ట్ తీసుకో. ఇలా రా, కూర్చో. చెప్పు హరి, నీకే గిఫ్ట్ కావాలి? నువ్వు ఏం అడిగినా ఇస్తాను. ఏదైనా సరే. ఏం కావాలి చెప్పు. నాకేం వద్దా కిల్, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అది చాలు నాకు. అదేం కుదరదు. నన్ను నువ్వు ఫాదర్ని చేసావు, మనం పేరెంట్స్ కాబోతున్నావు. నీకేదైనా ఇవ్వాలనుంది. ఏం కావాలి చెప్పు ప్లీజ్. కమ్ ఆన్ టెల్ మీ హారిక. తర్వాత అడుగుతాను. సరే ఇక నువ్వు ఏ పని చేయకూడదు, అడుగు కింద పెట్టకూడదు. అన్ని పనులు నేనే చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? నువ్వు రిలాక్స్డ్ గా ఉండాలి. నువ్వేం టెన్షన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు వెళ్ళి నేను ఫ్రూట్స్ తీసుకొని వస్తాను. నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. భగవంతుడా. మీరు చాలా వీక్గా ఉన్నారు. బ్లడ్ కూడా తక్కువగా ఉంది. మంచి ఫుడ్ తీసుకుని టైంకి నిద్రపోండి. ఇన్ని రోజులకి నువ్వొక మంచి పని చేస్తున్నావు వసు. ఏంటక్క? ఫ్రూట్స్ తింటే మంచిదని నేను నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వు వినేదానివి కాదు. ఎప్పుడు ఫ్రూట్స్ పెట్టినా తినేదానివి కాదు. ఇప్పుడు నీ అంతట నువ్వే తింటున్నావు. ఏదైనా విశేషమా? అదేం లేదక్క, ఊరికే తినాలనిపించింది. అనిపించకపోయినా ఫ్రూట్స్ తినాలి. అప్పుడే ఒంటికి బలం, ఆరోగ్యం. తీసుకో అక్క, నువ్వు కూడా తిను. వసే వసు, అడ్డంగా దొరికావే, చెప్తా నీ సంగతి. ఏంటమ్మా వసు, ఇంట్లో ఒకతి కడుపుతో ఉంది, దాని తిండి తిప్పలు చూడాలని, సేవలు చేయాలని నీ మొగుడు చెప్పాడు కదా.
అభి మాటలేమీ పట్టించుకోకుండా కడుపుతో ఉన్న దాన్ని వదిలేసి నీ కడుపు గురించి చూసుకుంటున్నావా? చాలా బాగుందమ్మా, బాగుంది. అలా మాట్లాడతారేంటి పిన్ని? వసు తన స్వార్థం చూసుకునే మనిషి కాదు. ఆ మరిప్పుడు చేస్తోందేంటమ్మా? హారికకు పెట్టకుండా తను మాత్రమే తింటోంది. హారికకి సేవలు చేయడం నీకిష్టం లేకపోతే వదిలే వసు. నేను వేరే పని మనిషిని మాట్లాడతాను. అదేం లేదత్తయ్య, ఇందాకే హారికకి జ్యూస్ ఇచ్చాను. అప్పుడెప్పుడో ఇవ్వడం కాదమ్మా, ఇప్పుడేమిచ్చావు అని. నువ్వు తింటున్న పళ్ళల్లో ఒక చిన్న ముక్కైనా ఇచ్చావా? ఇప్పుడే ఇస్తాను పిన్ని. బయటికి ఎందుకు వచ్చావు హారిక? గదిలోకి ఫ్రూట్స్ తెచ్చేదాన్ని కదా. ఆ? నువ్వు గదిలోకి వెళ్ళలేదని పాపం తనే వచ్చిందమ్మా. ఈ మాత్రానికే నువ్వు చూసుకోవడం ఎందుకు? సీరియస్గా అడుగుతున్నాను వసు. హారికని చూసుకునే ఉద్దేశం నీకుందా లేదా? క్షమించండి అత్తయ్య, ఇప్పటి నుంచి హారికను కంటికి రెప్పలా చూసుకుంటాను. హారికని కాలు కదపకుండా చూసుకోవాలి. అది నీకు చేతనైతేనే చెప్పు, లేదంటే మానే. నీ తోటికోడలికి నేను సేవలు చేయడం ఏంటా అని ఫీల్ అవుతున్నావా వసు? హారికని నేను తోడికోడల్లా చూడట్లేదత్తయ్య. పావని అక్క నన్ను సొంత తోబుట్టువులా చూస్తుంది. అలాగే హారికను నేను సొంత చెల్లెల్లా చూస్తున్నాను. ఈ మాటలకేం లేమ్మా, నీ ప్రేమను చేతల్లో చూపించు. ఎప్పుడు నీ సుఖమే చూసుకోకు. వసు అలాంటిది కాదని మీకు తెలుసు కదా పిన్ని. అనవసరంగా అత్తయ్య గారి ముందు వసుని బాధ పెట్టకండి. చూసావా వదనా, పెద్దదాన్ని ఏదో 4 మంచి మాటలు చెప్పకూడదా? తన తోడికోడల్ని అంటున్నానని నా మీదకే వచ్చేస్తోంది. నీపై పావనికున్నంత ప్రేమ నీకు హారికపై కూడా ఉండాలి కదా వసు. ఇకపై హారికకు ఏ లోటొచ్చినా నేనూరుకోను. జయంతి గారు, జయంతి గారు. మంజుల గారు రండి. నమస్కారం అండి. నమస్కారం. మా మనవడి బారసాల రేపు చేసుకుంటున్నాము. మీరంతా తప్పకుండా రావాలి జయంతి గారు. అదేంటి మంజుల గారు, మీ మనవడి బారసాల వచ్చే నెలలో చేస్తారన్నట్టు గుర్తు. మీరు రేపే ఎందుకు చేసేస్తున్నారు? మీరు చెప్పింది నిజమే జయంతి గారు. అసలు మా మనవడి బారసాల వచ్చే నెలలోనే చెయ్యాలనుకున్నాం. కానీ నిన్న ఒక స్వామీజీ దగ్గరికి మా మనవడిని కోడల్ని తీసుకువెళ్లాను. స్వామీజీ దేవదేవ్ అని గొప్ప మహిమగల స్వామి. ఆయన నిన్న మా మనవడి జాతకం చూసి రేపు బారసాలు చేస్తే మహర్జాతకుడు అవుతారని చెప్పారు. అంటే ఆ స్వామీజీ జాతకం చూసి భవిష్యత్తు చెప్తాడా? అవును సుమంగలి గారు, జరిగింది, జరిగేది, జరగబోయేది అన్నీ చెప్తాడు. అంతెందుకు, పుట్టబోయే బిడ్డ గురించి, బాగోగుల గురించి కూడా చెప్తాడు. అంటే నాకు రెండో పెళ్లి అవుతుందో లేదో కూడా చెప్తారన్నమాట. జయంతి గారు, మీ చిన్న కోడలు కడుపుతో ఉందని చెప్పారు కదా, వీలు చూసుకొని మీ చిన్న కోడల్ని తీసుకొని ఆ స్వామీజీని దర్శించుకోండి. పుట్టబోయే బిడ్డ భవిష్యత్ అంతా చెప్తారు.
ఉంటానండి. ఇంకా చాలా మందిని పిలవాలి. వస్తాను. మంచిదండి.